గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదని పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులు అన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయని నిరసిస్తూ కంబాల జోగులు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలోనే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయని, భవిష్యత్తులో మరింత పెరుగుతాయని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిపోయిందని, శాంతి భద్రతలు లేవని అన్నారు. ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం బొమ్మ చేసిందని తెలిపారు. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రజల తరపున ఉంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రతి నియోజకవర్గంలో పాయకరావుపేట నియోజకవర్గంలో నేను మాతో పాటు మా ప్రతి మండలం నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు భారీగా 15,500 కోట్లు సుమారు బాదుడే బాదుడు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు చెప్పినవి ఏమీ చేయలేదు. కరెంటును మనం ఉత్పత్తి అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు, నేనేదో చేశానని చెప్పాడు అతను. కానీ ఈరోజు ప్రతి నెలలకి పెరుగుతుంది. 58 పైసలతో స్టార్ట్ అయ్యి రూపాయి 2 రూపాయలు అలా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళు వేసిన ఈ స్లాబ్ ప్రకారం చూస్తుంటే చాలా ఘోరం. ఎస్సీ ఎస్టీలు కూడా 200 యూనిట్లు కూడా మరి ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల బాగోలు చూస్తుంది. అనేక సంక్షేమ పథకాలతో విద్య, వైద్యం, వ్యవసాయం అనేక సంక్షేమంతో ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు నడిపిన వైఎస్ఆర్ పార్టీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఆలోచిస్తూ మరి అందరూ బాగున్న ఆలోచిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెరిగిన తర్వాత మరి ఎలక్షన్ ముందు అనేక హామీలు ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే ఏదో ఇస్తారంటే నమ్ముతారు. నమ్మిన తర్వాత మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా 6 మాసాలు తిరగకముందే అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. మరి లా అండ్ ఆర్డర్ కూడా విఫలమైంది. ఎక్కడ చూసినా సరే ఈ గంజాయి కేసులు ఇవన్నీ కూడా గంజాయి అమ్మకాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. మరి చెప్పాలంటే